మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాం మనం ఇప్పుడు మన రికార్డింగ్ నెంబర్లో 90 అన్నమాట. ఇది 12వ అధ్యాయం అయిన 12th చాప్టర్ భక్తి యోగంలో మనం ఇప్పుడు 16వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాం. ఎదుటి వాళ్ళ దగ్గర మనం ఎవరింటికో వెళ్తాం, వాళ్ళ ఇంట్లో ఎంతో అద్భుతమైన ఆకర్షణీయమైన వస్తువులు ఉంటాయి, ఎంత బాగుంటాయి. అలాగే షాపుల్లో కూడా చూస్తాం, చాలా బాగుంటాయి వస్తువులు, తెచ్చుకోవాలని విపరీతంగా అనిపిస్తుంది. దాన్ని మనం సర్దుబాటు చేసుకుని మన మనస్సుకి చెప్పుకోవాలట, ఇవన్నీ మనం అడగకూడదు, ఇవి నా దగ్గర ఉంటే బాగుండని నేను అనుకోకూడదు, అది సాధనకు వ్యతిరేకం. నాకు ఎవరి దగ్గరున్నా ఒకటే, వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని సంతోషించి వదిలిపెట్టి వచ్చేసేయాలి. కానీ దాని మీద మోహపడినందువల్ల, ఆ వస్తువు నాకు కావాలి అనుకున్నందువల్ల నా సాధనకు నష్టము. నన్ను నేను ఒక ముక్క చేసి ఆ వస్తువు దగ్గర ఉంచటం జరుగుతోంది. నన్ను నేను మోహం అనే భావంతో ఆ వస్తువుని కోరుతున్నాను. అది పొరపాటు, అది అవసరం లేదు అని అర్థం చేసుకొని అవి మనం అటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి అంటున్నారు. ఇక్కడ ఇంకొక తమాషా జరుగుతుంది. మనం ప్రాక్టీస్లోకి వెళ్ళినప్పుడు కరెక్టే, ఏది కోరకూడదు అనే మాట నిజమే, కానీ మన మనస్సు సాగదు, మనస్సు దాని మీదే పీకుతూ ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వస్తువు కొని తెచ్చుకోకుండా ఉండటం ఇంపార్టెంటా, లేదా అటువంటి వస్తువు కోసం, ఆకర్షణీయమైన వస్తువు ఎక్కడో చూసాం దానికోసం ప్రయత్నం చేయకుండా ఉండటమా, లేకపోతే మనస్సులో నుంచి దాన్ని తీసేయటమా? ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినవి. యూజీ గారు ఎప్పుడూ చెప్పేవారు, కాఫీ తాగాలంటే తాగవయ్యా, తాగితే మంచిది కాదేమో, తాగకూడదేమో, ఈ తర్జన నువ్వు మనసులోకి ఎందుకు ఎక్కించుకుంటావు? కావాలంటే తాగు, లేకపోతే మానేసి. నీకు కావాలంటే వెళ్ళు, దగ్గర డబ్బులుంటే వస్తువు కొని తెచ్చేసుకో, అయిపోయింది సబ్జెక్టు. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ అనిపిస్తుంది, ఎందుకంటే ఈ వస్తువులు కొనుక్కోవటం, సంపాదించటం అనేది ఎండ్లెస్. ఒకటి కొంటే ఇంకోటి కావాలనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ అనిపించినప్పుడు గుర్తు చేసుకో, కిందటిసారి కూడా నేను ఇలాగే అనుకున్నాను, ఇది చేయకూడదని తెలుసు, మనసు అటు ఇటు పోకూడదు, మోహపడకూడదు ఆ వస్తువు, అది భగవత్ స్వరూపం. ఆ నన్ను ఆకర్షించే వస్తువు ఏదైనా సరే భగవత్ స్వరూపమే. కానీ నాకు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా భగవత్ స్వరూపమే. ఇక్కడేది ఉందో అక్కడ అదే ఉంది. పైన కనపడే విషయాన్ని చూసి నేను మోహపడకూడదు. కిందటిసారి ఇట్లాగే అయింది, నేను అయినా కూడా కొని తెచ్చుకున్నాను, మళ్ళీ వస్తోంది అంటే ఇది ఎండ్లెస్ అన్నమాట అని అర్థం చేసుకోవాలి. అయినా కూడా ఆగదు. ఒక్కొక్కప్పుడు నేను అనుభవంతో చెబుతున్నా, అయినా కూడా ఆగదు. డబ్బు ఉంటే తెచ్చుకోగలిగితే తెచ్చేసుకో. శరీర శ్రమని, బాధని, శరీరాన్ని శ్రమ పెట్టి బాధ పెట్టి నానా ప్రయత్నాలు చెయ్యొద్దు. అది అవైలబుల్గా ఉండి నీ దగ్గర డబ్బు ఉంటే తెచ్చేసుకుంటే ఆ సబ్జెక్ట్ అక్కడితో అయిపోతుంది. అది ఏం చెబుతున్నారంటే, నీ మనస్సులోంచి తీసేయటం ముఖ్యమైన పాయింట్ తప్ప వస్తువు తెచ్చావా, ఇంట్లో పెట్టావా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు అని చెప్పి చెబుతున్నారు. నువ్వు మెంటల్ ఎక్సర్సైజు ఎక్కువ లేకుండా చూసుకో. అయ్యో, భగవద్గీతలు చెప్పినా కూడా నేను ఇన్ని వస్తువులు పోగు చేస్తే ఇచ్చేస్తే అయిపోయాయి. ఎవరికైనా మనకి ఎప్పుడు వద్దో అప్పుడు ఎవరికో ఒకళ్ళకి ఇచ్చేయచ్చు కదా. అలా కాదు, మనం చెయ్యగలిగితే వాటి మీదకి మనస్సు పోకుండా చేసుకునేది బెస్ట్ పద్ధతి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్, మనస్సుకు ఆ వస్తువు మీద వ్యామోహం కలిగింది అంటే మనం దైవానికి దూరం అవుతున్నాము. వస్తువుని ప్రాధాన్యంగా, ఆకర్షణ ప్రాధాన్యంగా తీసుకుంటూ ఉన్నాము. అందువల్ల మనల్ని మనం, అది దైవస్వరూపమే, ఆ కోరిక కూడా దైవస్వరూపమే, అడిగిన మనస్సు కూడా దైవస్వరూపమే అని దైవంలోకి బాగా మళ్ళించటానికి ప్రయత్నం చేసుకోవాలి. అది చెయ్యలేని పరిస్థితి వచ్చినప్పుడు, అది నీ దగ్గర ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్, అది తెచ్చి ఇంట్లో పడేసుకుంటే వదిలిపోతుంది దరిద్రం. అంతేగాని దాన్నే మనసులో పెట్టుకొని తెచ్చుకోలేక తప్పేమో ఒప్పేమో ఈ మెంటల్ ఎక్సర్సైజ్లన్నీ చేయటం కరెక్ట్ కాదు. అవి తనకు ఉన్నచో బాగుండును అనుకోనరాదు, అనుకునే భావం గురించే చెప్తూ ఉన్నారు ఇక్కడ. శరీరానికి మనస్సుకి కూడా ఎప్పుడు శుచిగా ఉండాలి. నేను ఎప్పుడు దైవధ్యానంలోనే ఉంటానండి. శివ 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 అంటే స్నానం కంటే పవిత్రం అని చెప్పారు కదండి. అందుకని నేను స్నానం చేయను, చాలా చలిగా ఉంటుంది ఇక్కడ. స్నానం చేయకుండా శివ శివ అనుకుంటానండి. అలాంటి పనులు చేయకూడదు అని చెబుతూ ఉన్నారు ఇక్కడ. స్నానం అనేది చక్కగా చేసి శుచిత్వం కలిగి ఉండాలి. ఇన్ని ఉన్నా కూడా, ఏది ఉన్నా ఏది లేకపోయినా సమర్థుడుగా జీవించాలి, అధమస్తంగా జీవించకూడదు. అధమస్తం అంటే ఏమిటి? నాకేమి చేయాలని లేదండి, నేను బాగానే ఉన్నాను కదా, అలసత్వం, ఒక
సోమరితనం అది చాలా పొరపాటు. నువ్వు సమర్థుడిగానే ఉండాలి. తను 10 మందికి తన ఆశ్రయం అవ్వాలి, కానీ తను ఎవరి మీదన్నా డిపెండెంట్ అయ్యి బతికే పద్ధతి చాలా పొరపాటు. తన జీవనోపాధిని తన బతుకుని ఇంకొకళ్ళ చేతుల్లో పెట్టకూడదు. వాడి డబ్బు ఇస్తేనే నాకు తిండి అనే పరిస్థితి తెచ్చుకోకూడదు అని చెప్తూ ఉన్నారు. అది ఇట్ ఈస్ టోటలీ ఎగెనెస్ట్ టు ది స్పిరిచువాలిటీ అన్నమాట. ఏ పరిస్థితుల్లో అయినా సరే ఉదాసీనుడై ఉండవలెను అంటున్నారు. ఉదాసీనతత్వం అంటే ఏమిటి? చాలా మనసులోకి ఎక్కించుకోకుండా ఉండటమే ఉదాసీనత్వం, అంతకంటే ఇంకేం లేదు. పరిస్థితులతో మనల్ని మనం పులుముకొని బాధపడకూడదు. ఆ పరిస్థితులన్నీ తెచ్చి మన బుర్రలో పెట్టుకొని థింక్ చేసి శరీరం అంతా వాటితో నిండిపోయే పరిస్థితి ఒళ్ళంతా పూసుకోవద్దు అంటున్నారు. పులుముకొని అంటే పూసుకోవటం, అవన్నీ పూసుకోవద్దు. దోవనబోయేవన్నీ తెచ్చి నెత్తిన పెట్టుకోవద్దు. లోక వ్యవహారాల్లో కూడా ఏదో బయటికి వెళ్తాము, చాలా అన్యాయం చేస్తున్నాడు వాడు, తక్కెడకు అడుగున చింతపండు పెట్టి తూస్తున్నాడండి అని అది చూసి భరించలేక 10 మందితో చెప్పుకొని, నీకెందుకయ్యా బాబు, అది భగవంతుడి సృష్టి, వాడు మోసం చేస్తాడో మాంతాడో, నీకెవరన్నా ఆ జాబ్ ఇచ్చారా? లేదు కదా. చూసి చూడనట్టు అవతలికి వెళ్తే నిన్ను నువ్వు రక్షించుకున్నట్టు, లేదా దాన్ని కూడా తెచ్చి నువ్వు పులుముకున్నట్టు. ఎవరికి లాభం జరుగుతుందని ఈ పని చేస్తున్నావు? అన్యాయాన్ని ఎదిరించటం అనేది ఎందుకు చేస్తున్నావు? ఏది అన్యాయం ఏది న్యాయం నీకు డెఫినెట్గా తెలుసా? ఆ తక్కెడ తూచేవాడికి వాడి కస్టమర్స్కి ఉన్న అవినాభావ సంబంధం, అప్పులు తీర్చటాలు ఏమున్నాయో మనకేమన్నా తెలుసా? ఈ మొత్తం గ్రాండ్ ప్లాన్ అంతా మనకు తెలుసా? మనం వేళ్ళు కాళ్ళు పెట్టడానికి తెలియదు కదా. చూసి చూడనట్టుగా వెళ్ళిపోవాలి. పిల్లలు అనేకం ఆడుకుంటారు, మోసం కూడా ఉంటుంది వాళ్ళ ఆటలో. సో ఆడుకుంటే ఏమవుతుంది? ఇట్లా మోసం నిజమా? అది ఇప్పుడు ఇది ఒక ప్లే అని చెప్పి చెబుతున్నారు, లీలని చెబుతున్నారు, భగవంతుడి జగన్నాటకం అని చెబుతున్నారు. చూసి చూడనట్టుగా ఉదాసీనుడిగా ఉండాలి అని చెప్పి చెబుతున్నారు. అట్లాగే ఉదాసీనుడిగా ఉండాలి, ఎవరి స్వాతంత్ర్యానికి అడ్డుపడకూడదు అని చెబుతున్నారు. క్లియర్గా ఉంది ఇక్కడ మనం చెప్పుకున్న విషయం. నువ్వు వెళ్ళిపోయి వాడిని చొక్కా పెట్టుకొని నువ్వు చింతపండు పెడతావా, తక్కడకు అడుగునా, నువ్వు అన్యాయం చేస్తావా అనే ప్రసక్తి పనికిరాదు అని చక్కగా ఎవరి స్వాతంత్రానికి నువ్వు అడ్డుపడకూడదు. అడిగితే ఎవరైనా నీ నమ్మకం ఏదో, నువ్వు అనుకున్న మంచి విషయం ఏదో వాడికి చెప్పొచ్చు. అడగని వాళ్ళందరికీ ప్రతిదాన్ని మనసులో ఎక్కించుకొని దిగులు పడి మన మతి మనం పోగొట్టుకోక్కర్లేదు అని కరెక్ట్గా చెబుతున్నారు ఇక్కడ. ఎక్కడ అన్యాయం చూసినా మన మతి పోతుంది కదా. ఫస్ట్ దానికి ఒక అన్యాయం అని ఒక పేరు పెట్టాం, ఉన్న విషయం ఏమిటో మనకు అర్థం కాదు, పోనీ న్యాయం చేసే సత్తా మనకు లేదు. మనం చేయగలిగిందల్లా పోట్లాడటం, తగాదా తెచ్చుకోవటం. దానివల్ల ఎవరికి ఉపయోగం? మన మనస్థితి పాడైపోయింది ఫస్ట్. అందువల్ల అటువంటి పని చేయకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం చెబుతూ ఉన్నారు ఇక్కడ. ఏ పనైనా సరే ఇదైతే లాభం వస్తుంది అని స్వలాభం కోసం స్టార్ట్ చేయకూడదు. స్వలాభం కోసం చేయకూడదు అన్నారు కదా. నేను ఇంక నుంచి వ్యాపారం చేయను అనేది కాదు ఇక్కడ చెప్పేది. 10 మందికి ఉపయోగిస్తుంది కాబట్టి చెయ్యాలి. ఆ యాటిట్యూడ్ అలా మార్చుకోవాలి అంటున్నారు. అది యాటిట్యూడ్ అంటే ఏమిటి? ఇప్పుడు నేను ఈ పని చేస్తే 4గురికి ఉద్యోగాలు వస్తాయే, నేను ఈ పని చేస్తే సంఘంలో ఫలానా వాళ్ళకి ఈ వస్తువులన్నీ ఉంటాయి. ఆ వ్యాపారంలోనే ఆ లక్షణాలన్నీ ఉంటాయి. పాల వ్యాపారం చేసేవాడు ఆ పాల డబ్బు కోసమని వ్యాపారం చేస్తే చాలా కష్టపడతాడు వాడు. నాకు డబ్బులు వస్తాయి కరెక్ట్, కానీ నా పాల వల్ల ఎంతమంది హాయిగా నిద్ర లేవంగానే నేను వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తాను కదా, ఇంతకంటే వాళ్ళకి ఏం సహాయం కావాలి అని ఆనందపడటానికి అక్కడ వాడికి అవకాశం ఉంది. అది చెయ్యకుండా నేను పాలిస్తేనే వాడు కాఫీ కూడా తాగాలి, నేనే ఇక్కడ కర్తని, నా వల్లనే అందరూ ఆనందంగా ఉన్నారు, అది కాదు ఇక్కడ చెప్పేది. నేను పక్కన పెట్టు, నువ్వు చేసే పనిలో ఇతరులకు ఎక్కడ ఆనందం కలుగుతుందో అది చెయ్యి. నీ యాటిట్యూడ్ గురించి చెబుతున్నారు. ఏ పనిని స్వలాభానికి చెయ్యకూడదు అంటే పని చెయ్యకూడదు అని అర్థం కాదు, పని తప్పకుండా చేయాలి. ఇందాకే చెప్పారు అసమర్థుడుగా జీవించకూడదు అని చెప్పి పని చెయ్యాలి. ఆ పనిలో ఇతరులకు ఏం ఉపయోగాలు జరుగుతున్నాయో దాని మీద దృష్టి పెట్టుకోవాలి తప్ప తనకొచ్చే లాభం మీద దృష్టి పెట్టకూడదు. ఇట్లా ఎవరైతే ప్రవర్తిస్తారో వాడే అంతర్యామికి ప్రియుడు. ఆయన అంటే చాలా ఇష్టంట పరమాత్మకు. అటువంటి వాడంటే 16వ శ్లోకం అయిపోయింది. భక్తి యోగాన్ని
అవలంబించి అంటే భక్తిగా ఉంటూ భక్తుడుగా జీవించాలి అని కోరిన వాళ్ళకి ఇతరులతో పక్కన ఎవరు కనపడినా సరే వాళ్ళతో గల సంబంధాలన్నీ భగవంతుడితో ఉన్న సంబంధాలే. వేరే వాళ్ళు భక్తుడికి ఇక్కడ ఎవ్వరూ ఉండరు. నిజమైన అనన్య భక్తిని ఉపాసించే భక్తుడుగా ఉండాలి అనుకునేవాడికి అన్ని సంబంధాలు భగవత్ సంబంధాలే. వేరే ఇంకొక వస్తువే లేదు వాడికి. అతడు ప్రత్యేకంగా సంతోషించే సన్నివేశాలు ఏవీ ఉండవు. ఎందుకంటే అంతా ఒకటే, ఎప్పుడూ ఆనందమే. ఓసారి కింద పడిపోయిన వాడికి కదా మళ్ళీ సంతోషించటం అనే ప్రసక్తి, దుఃఖపడితే కదా మళ్ళీ సంతోషించటం అనేది. అందుకే మన నీతులు కూడా చెబుతాం, దుఃఖం లేకపోతే సంతోషం ఏముందండి, ఎండ లేకపోతే నీడ సుఖమేం తెలుస్తుందండి, ఇలా మాట్లాడతాం. అలా కాదు, ఎప్పుడు ఆనందమే. ఎండ ఉన్న ఆనందమే, నీడ ఉన్న ఆనందమే, ఎవరిని చూసినా ఏది చూసినా ఆనందమే. ఎందుకంటే భగవంతుడే కదా, భగవంతుడుతో నాకు సంబంధం, వేరే ఇక్కడ ఇతరులు ఎవరు లేరు అని తెలుసుకుంటూ ఉంటాడు వాడు. ఆ యోగాన్ని అభ్యాసం చేసిన కొద్దీ ఒక సన్నివేశానికి ఒక రకంగా సంతోషించి సంతోషించేవాడు ఇంకో దానికి ఏడవాల్సి వస్తుంది, అంతే కదా. నువ్వు ఎదట జరిగే విషయాన్ని మీద నీ సంతోషాన్ని డిపెండ్ చేసావు. నా భర్త గారు సిగరెట్లు తాగకుండా ఉంటే నాకు ఆనందం అండి, ఏమన్నా అర్థం ఉందా? ఆయన మీద నీ కంట్రోల్ ఎట్లా ఉంటుందా? ఆ మానేయవలసిన పరిస్థితి ఆయన. మా ఆవిడకి తెగ వాగుడండి, ఆవిడ వాగుడు ఆపేస్తే ఎంత హాయిగా ఉంటుంది. ఇదేమిటి అసలు ఇది? నీ సంతోషం అవతల వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? జరగదు. ఆవిడే భగవత్స్వరూపం, ఆయనే భగవత్స్వరూపం. ఇది సృష్టిలో ఒక భాగం అని తెలుసుకున్నప్పుడు మనం అనుకునే మార్పు చాలా సహజంగా వాళ్ళల్లో వస్తుంది. కానీ ఆ మార్పు వచ్చేటప్పటికి మనం ఇది కోరామని కూడా మర్చిపోతాం. అది మనకు మరుపు చాలా సహజం కాబట్టి, ఇదివరకు నేను అడిగిన వస్తువే కదా, ఇట్లా ఉండేందుకని అని అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కాదు, ఇదివరకు అడిగానని గుర్తు తెచ్చుకోవాలి. నేను ఇదివరకు అడిగిన వస్తువే. ఎప్పుడైతే భగవంతుడే సర్వత్రా ఉన్నాడు, నేను ఇది అడగక్కర్లేదు అని ఒక నమస్కారం పెట్టుకొని వదిలేస్తామో మానసికంగా, అప్పుడు అన్నీ చక్కగా మనకు కావాల్సిన పద్ధతిలోనే జరుగుతాయి. కొంచెం టైం పడితే పట్టచ్చు. కొంచెం టైం పట్టడం అంటే ఇక్కడ చాలా మ్యాజికల్గా ఉంటుంది. అసలు ఏమిటంటే మనం కంప్లీట్గా మర్చిపోతే కానీ అది అవ్వదు. మనం దాన్ని దైవానికి అర్పించి వదిలేసి మర్చిపోయినప్పుడే అది జరుగుతుంది. అది జరిగిన తర్వాత అయ్యో నేను ఇలా అడిగానే ఇది వరకు అనేది గుర్తుండదు ఇంకా మనకి. అందుకని మనం దాన్ని గుర్తించాం. అదే దేవుడి మాయ అంటే అదే. తమాషాలు చేస్తూ ఉంటాడు ఆ భగవంతుడు మనతో. ఒక విషయానికి, బయట జరిగే విషయానికి సంతోషపడేవాడు ఉంటే మళ్ళీ ఇంకో విషయానికి బాధపడేవాడు ఉంటాడు. అలాగే ఈర్ష్య, అసూయ, దిగులు అన్నీ వస్తాయి ఆ దుఃఖంతో పాటు. ఒక సందర్భంలో దుఃఖం అనేది వచ్చిందంటే అన్నీ కమ్ముకుంటాయి వచ్చి. భక్తి యోగాన్ని సాధన చేసేవాడు మాత్రం ఎప్పుడు భగవంతుడి సన్నిధిలోనే ఉంటాడు. వాడికి అసూయ కూడా భగవంతుడి విషయమే కదా, ఆయన పెట్టిన విషయమే కదా. ఎవరో నన్ను చూసి అసూయపడుతున్నారంటే ఓహో ఇది భగవంతుడు పెట్టిందే కదా. ఎవరో నన్ను చూసి చాలా దిగులు పడుతున్నారు, నన్ను చూసి బాధపడుతున్నారంటే ఓహో ఇది కూడా భగవంతుడు పెట్టిన విషయమే కదా. నా తల్లికి దిగులు నా గురించి ఆ తండ్రి పెట్టిన విషయమే కదా. ఇట్లా అన్ని చోట్ల భగవంతుడిని వాడు ఇంపోజ్ చేసేసుకుంటూ ఉంటాడు. ఎందుకు ఇంపోజ్ అనే మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే మనం అది చెయ్యం కాబట్టి అలా చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ భగవంతుడిని తెచ్చి అక్కడ కూర్చోబెట్టాలి. ఎందుకంటే అదే వాస్తవం. మనం అనవసరమైన విషయాలు ఇంపోజ్ చేస్తున్నాం, వేరే విషయాలు ఇంపోజ్ చేస్తున్నాం. ఇది మానేసేసి భగవంతుడే ఉన్నాడని తెలుసుకోవటమే భక్తి సాధన. కాబట్టి సంతోషంగానే ఉంటాడు వాడికి, ఇంకో రెండో అవకాశం లేదు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ అంతటా ఉన్నాడు కదా. నువ్వు వద్దన్నా ఆయన వెళ్ళిపోడు, నువ్వు కావాలన్నా ఆయన రాడు. ఎప్పుడూ ఉన్నవాడిని నువ్వు పట్టుకున్నప్పుడు నీ స్థితిలో మార్పు ఎందుకుంటుంది, దుఃఖం ఎందుకు కలుగుతుంది? సర్వత్రా ఉన్నవాడిని, సుఖస్వరూపుణ్ణి పట్టుకున్నావు. అందువల్ల అటువంటి భక్తి యోగాన్ని అనుభవించేవాడు నిత్యము భగవంతుడి సన్నిధిలో సంతోషంగానే ఉంటాడు. అతడి మనస్సుకి సంతోషం తప్ప దుఃఖపడటం, అసూయపడటం, మిగతా ఈర్ష్య, దిగులు అవేమీ ఉండవు అని ఇక్కడ గ్యారంటీగా రాస్తున్నారు. 17వ శ్లోకం అయిపోయింది. అతనికి ఎప్పుడు ఒక్క విషయమే ఉంటుందిట కోరేది, భగవంతుడి సాన్నిధ్యం, అంతర్యామి సాన్నిధ్యం. అది దొరికేసినట్టే. ఎందుకంటే నువ్వు చూడకపోవటం మన పొరపాటు, కానీ దైవం అంతటా ఉన్నాడు కదా. వేరే రూపంలో ఉన్నావు, నువ్వు నాకు శంఖచక్రాలు ధరించిరా అంటే ఇదేమన్నా డ్రామానా నాటకమా?
ఆయన శంకర చక్రాలు పెట్టుకొని వస్తాడు. అప్పుడు ఏమవుతుంది, నీకు నీ లోపల మార్పు రావాలి. నువ్వు ఆయన్ని చూసిన కొద్దీ నీకు మార్పు వస్తుంది. ప్రతి వస్తువు ఆయనే, ప్రతి మనిషి ఆయనే, ప్రతి జీవి ఆయనే అని నువ్వు ఆయన్ని చూడటం ప్రాక్టీస్ చేసిన కొద్దీ నీలో చక్కని మార్పు వస్తుంది. నువ్వు ఆయనగా అయిపోయేటటువంటి మార్పు అది. అన్నీ సర్దుబాటు అయిపోతాయి, హెచ్చు తగ్గులు అన్నీ తగ్గిపోయి చక్కని స్మూత్ ప్రశాంతమైన ప్రసన్న చిత్తుడివి అయిపోతావు నువ్వు. అటువంటిది దొరుకుతుంది. అది దొరికింది. అంతర్యామి సాన్నిధ్యం అడిగాడు, అది దొరికింది. కాబట్టి ఇంకేం కోరుతుంది ఆ మనసు? ఇంకేమీ కోరదు. సామాన్యంగా మానవుల మనస్సు ఏది కోరకుండా ఉండదు. ఏదన్నా కావాలి అని అడిగినా కోరికే, ఇది వద్దు అని అడిగినా కోరికే. ఇక్కడ చాలా క్లియర్గా ఒక విషయం మనం సర్వసాధారణంగా ఫేస్ చేసే విషయం ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. సంసార జీవులకు ఒక సమస్య ఉంటుంది. వాళ్ళు ఏది కోరకుండా ఉండగలుగుతారు, కానీ కొన్ని విషయాలు వద్దు అని గట్టిగా అనుకుంటారు వాళ్ళు. నాకు ఇట్లా జరగకూడదు, వాడికి వచ్చిన దుఃఖం నాకు రాకూడదు, అమ్మో నా వల్ల కాదు అని కొన్ని విషయాలు నాకు వద్దు, నేను ఇంకొకళ్ళ చేత చాకరీ చేయించుకునే పరిస్థితి నాకు తేవద్దు భగవంతుడా, అలాగే భగవంతుడా నేను చేయిజాచి వాళ్ళని వీళ్ళని అవి ఇవి అడుక్కునే పరిస్థితి తేమాక, ఇట్లా నాకు ఇవి వద్దు అని అనుకోవటం అనేది సంసార జీవులకు సామాన్యంగా జరిగే విషయం. మనం కూడా చూసుకుంటే నేను ఎంతో మంచిగా ఉన్నానండి, నేను వాళ్ళతో చాలా ప్రేమగా ఉన్నానండి, కానీ వాళ్ళకేదో నా మీద కోపం వచ్చిందండి, నన్ను తిట్టిపోసారండి. తిడితే పడాలి, భగవంతుడే చేశాడు అనుకోవాలి. నువ్వు కారణమని ఎందుకు అనుకుంటావు? ఓహో ఎప్పుడో ఏదో జన్మలో నాకు వాళ్ళకి అనుబంధం ఉంది, దాన్ని తిట్లని అనొచ్చు, ప్రేమని అనొచ్చు, రెండు ఒకటే. ఇవాళతో అప్పు తీరిపోయింది అని అనుకోవచ్చు కదా. నాకు ఇలా జరగకూడదు, నన్ను అందరూ గౌరవించాలి, నన్ను ఎవ్వరూ ద్వేషించకూడదు, నన్ను మంచివాడుగా అనుకోవాలి, ఇవన్నీ కూడా కోరికలే అని చెప్పి, నాకు ఇట్లా జరగకూడదు, నాకు ఈ దుఃఖం రాకూడదు అనేది కూడా కోరికే అని ఇక్కడ క్లియర్గా చెప్పారు. అవన్నీ నిజంగా చేయాలంటే ఆ భగవంతుణ్ణి తలుచుకోవటం అనన్య భక్తి తప్ప ఇంకో మార్గం లేదు. కోరిక కలుగుతుంది, అమ్మో నాకు ఇలా అవుతుందేమో. స్వామి నువ్వున్నావు కదా, ఏ పరిస్థితి అయినా నువ్వే కదా, అన్ని పరిస్థితులు నువ్వే కదా, వేరే ఇంకొక వస్తువే లేనప్పుడు నాకు ఇంకేదో అవుతుందని ఎందుకు? నేనున్నది నీలోనే కదా, ఏదైనా నువ్వే చూసుకుంటావు. అది మంచిగా అనిపించినా చెడుగా అనిపించినా చూసుకునేవాడివి నువ్వే, కాబట్టి ఏమీ బాధ లేదు అని నమస్కారం పెట్టుకోవటం మర్చిపోకూడదు. మనం ఎట్లా అయితే ఈ కోరికలు ఇన్నాళ్ళు మనం అనేక రకాలుగా వాటిని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ భక్తి యోగంలో ప్రవేశించగానే అన్నీ పక్కకు తొలగిపోవు, వచ్చినవన్నీ భగవత్ స్వరూపమే అనేటటువంటి భావనతో అనన్య భక్తి చేయటమే దీనికి మార్గం. చాలా చక్కగా ఆశ్చర్యకరంగా జరుగుతుంది అని చెబుతున్నారు. ఈ యోగం అబ్బిన వాడికి భగవత్ సాన్నిధ్యమే ఉంటుంది, తన జీవితం అని వేరుగా ఉండదు. నాకు అశుభం నాకు శుభం అనే సందర్భాలే లేవు అక్కడ. అసలు ఇవాళ పండగ, ఇవాళ ఇంకొకటి అనే మాటే లేదు, రోజు పండగే, ఏ భేదాలు ఉండవు, ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. సర్వము అంతర్యామి అధీనమే అని తెలుస్తుంది. అవును, సర్వత్రా భగవంతుడు ఉంటే ఇంకెవడో ఏదో చేసేదేమిటి? ఆయనేగా ఏది చేసినా. మన మీద దెబ్బపడినా ఆయన చేసేదే. మన మీద దెబ్బపడటం అనే ప్రాసెస్ అసలు మనకెందుకు వచ్చింది? ఈ దేహం నేను అనుకుంటున్నాం కాబట్టి వచ్చింది. ఎంతమంది మీదో ఎన్ని దెబ్బలో పడవచ్చు, కానీ నాకు మటుకు ఏమీ అవ్వకూడదు అనుకోవటం ఎలా న్యాయం అవుతుంది? ఈ దేహం ఒక్కటి నేను పట్టుకున్నానండి, దీనికి మటుకు ఏమో అవ్వకుండా చూసుకోండి. అదేమిటది? అన్ని దేహాలు తలా ఒకడు దయ్యం పట్టినట్టు పట్టుకు కూర్చున్నారు. ఆ దేహాన్ని పట్టుకున్నాడు కాబట్టి దానికి తగిలే దెబ్బ తనకే తగిలిందని అనుకుంటాడు. సో అది వదిలేస్తే పాయా. ఇది కూడా నువ్వే నాయనా, ఇది నువ్వే కదా. ఇవే ఇక్కడ లేని వస్తువు ఉన్న వస్తువు సమస్తము, కనపడేది కనపడనిది, వ్యక్తము అవ్యక్తము అన్నీ నీ స్వరూపాలే. నాకు ఇంకా దేనికి గురించి భయం అసలు అని నిశ్చింతగా ఉండటం అనేది అలవాటు చేసుకుంటాడు. అటువంటి వాడే అంతర్యామిలో ఉన్నటువంటి వాడు. సర్వము అంతర్యామి అధీనం అని వాడికి తెలిసినవాడు అనమాట. అట్లా ఏ సందర్భాన్ని బట్టి ఏం చెయ్యాలో ఆ కర్తవ్యాలు మటుకు చేసుకుంటూ పోతాడు. ఉదాసీనుడుగా ఉంటాడు కానీ సోమరిగా ఉండడు, చేయాల్సినవన్నీ చేస్తాడు. చేయవలసిన కర్తవ్యం మటుకే చేస్తూ ఉంటాడు, ఇంకేం లేదు. దాన్ని ఎప్పటికప్పుడు ఆచరించటంలో, వచ్చిన పని వచ్చినట్టు చేయటంలో వాడు సౌకర్యమని అసౌకర్యమని అనుకోడు. చేసేస్తే అయిపోతుంది అంతే. 18వ శ్లోకం అయిపోయింది.
సౌకర్యము అసౌకర్యము అనేవి సంఘ దోషాలే కానీ నిజాలు కాదు. మనం అనుకునేవే అవి, మనం ఏదనుకుంటే అదే. ఇప్పుడు మనం ఇవాళ అమ్మయ్య ఇవాళ ఎవ్వరూ రాకుండా హాయిగా విశ్రాంతిగా ఉండాలి, ఎవరు రాకుండా ఉంటే బాగుండు దేవుడా అని ఒకరోజు అనుకుంటాం చాలా సహజంగా. టయర్డ్గా ఉంది, కాస్త రిలాక్స్ అవ్వాలి, కాసేపు టీవీ చూడాలి, కమ్మగా హాయిగా ఒక్కదాన్ని ఉండాలి, ఒక్కడిని ఉండాలి ఏదో అనుకుంటాం. అనుకున్నప్పుడు ఎవళ్ళో వస్తారు, రాగానే ఎంత కష్టమైపోతుందో మనకి. వాళ్ళు రావటం కష్టానికి కారణమా, మనం ముందర ఇట్లా అనుకోవటం కష్టానికి కారణమా? సరే, ఇది కూడా పక్కన పెడదాం. మనకు అత్యంత ప్రియమైన వాడు వస్తాడు. అసలు వాడిని చూస్తే మన పంచ ప్రాణాలు అట్లా లేచి పైకి వచ్చేస్తాయి. అటువంటి వాడు వచ్చాడు. వాడిని చూసినప్పుడు అసౌకర్యం ఏది అంటే, ఇప్పుడు సౌకర్యానికి అసౌకర్యానికి మన ఇన్వెస్ట్మెంట్ కారణమా, అవతలి వాడు కారణమా? మనం ఏదనుకుంటున్నామో ఒక అనుకోవడం అనే దాంట్లో లిమిట్ చేశాం కాబట్టి, ఆ అనుకోవటానికి దెబ్బ తగిలింది కాబట్టి, ఆ అనుకోవటానికి భంగం కలిగింది కాబట్టి వాడు నాకు అనవసరమైన సమయంలో చెప్పకుండా వచ్చాడు. ముందు చెప్పొచ్చు కదా, ముందు అడగొచ్చు కదా, ఎంత హాయిగా ఉందాం అనుకున్నాను. ఈ రకంగా వాడు రావటమే ఏదో పెద్ద ప్రాబ్లం అయినట్టుగా మనసు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతుంది. అందుకని చెప్పి సంఘదోషము అంటున్నారు. మన ఇన్వెస్ట్మెంటే కారణం తప్ప, మరి అసౌకర్యం అయితే నీకు ఇష్టమైన వాడు వస్తే నీకు బాగానే ఉంది కదా, మహానందం వచ్చేసింది కదా. ఇదేమిటిది, మ్యాజిక్ కాదా? మనస్సు మన మీద చేసే మాయ కాదా అని అడుగుతున్నారు ఇక్కడ. పరిసరాలు, వ్యక్తులు మనం కోరినట్టుగా ఉంటే సౌకర్యం అంటా ఉంటా. మనం కోరిన దాంట్లో ఏదో కొంచెం తేడా రాగానే అసౌకర్యం అంటా. అంతా బాగానే ఉన్నది కానివ్వండి, బాత్రూమ్ క్లీన్గా లేదు అంటాం, ఏదో ఒకటి వెతుకుతాం అక్కడ. కాబట్టి కొత్త చోటుకి వెళ్ళాలంటే చాలా అసౌకర్యాన్ని గురించి భయపడతాం, సందేహపడతాం, అక్కడ ఎట్లా ఉంటుందో ఏమో అని. సౌకర్యం అసౌకర్యం అనేవి మానసిక వ్యాధులు, రోగాలు అని చెప్పేశారు ఇక్కడ, ఇంకేం లేదు. దురభిమానం, దంభం అంటే లేనిది ఉన్నట్టుగా పోసుకొట్టడం. దురభిమానం అంటే నన్నెవ్వడు ఏం అనకూడదు నన్ననేవాడు, నన్ననేటంతటి వాడా వాడు అని అనుకోవటం దురభిమానం. గర్వం, నా అంతటి వాడు లేడు, నా అంతటి వాడిని ఇంకొన్ని చూపించు నువ్వు. సోమరితనం, లేవడు, కదలడు, ఏమీ చేయబుద్ధి కాదు వాడికి. వాటన్నిటికీ దెబ్బ తగులుతుంది అని భయమట. అసౌకర్యము అంటే ఏమిటో ఇక్కడ చెప్పారు. దురభిమానము, దంభము, గర్వము, సోమరితనం, వీటికి దెబ్బ తగులుతుందేమో అనే భయమే నీకు అసౌకర్యము. నీకు దాని లోతు తెలియటం లేదు కాబట్టి వాటికి సత్యం, అవి సత్యమైన వస్తువులు కాదు. నీ గర్వము, నీ దంభము, నీ సోమరితనం భగవంతుడికి అర్పించేసే, ఆయన చూసుకుంటాడు. నాలో ఏమున్నాయో కూడా నాకు తెలియదు తండ్రి, నువ్వే చూసుకోవాలి. ఈ రూపాల్లో ఉన్నవి కూడా నువ్వే కదా. నా దురభిమానం నీ స్వరూపమే, నా దంభం నీ స్వరూపమే, నా గర్వం నీ స్వరూపమే, నా సోమరితనం నీ స్వరూపమే. అందుకే ఎక్కటోళ్ళే చెబుతారు, ఏది ఉన్నా దాన్ని కూడా ఒప్పుకోండి. సోమరిగా ఉన్నావు, చాలా లేజీ ఫెలోలాగా ఉన్నావు, కంప్లీట్గా ఒప్పుకోండి, ఇది దైవస్వరూపము అనే భావంతో ఒప్పుకోవడం అనేది ఎంత మేలు చేస్తుంది. మనం ఏం చేస్తామంటే సోమరిగా ఉండి, అయ్యో సోమరిగా ఉన్నానే, అయ్యో అంటే మోకాలు నొప్పి బుర్రలోకి ఎక్కించామన్నమాట. సోమరిగా ఉన్నానే, ఇలా ఉండకూడదు కదా. అసలు బుర్రకు పని దేనికి? నువ్వు నీకు ఎట్లా కావాలో అట్లా ఉండు, ఒప్పుకో, ఉన్నదాన్ని ఒప్పుకో. లేవటం లేదు, ఏ పని చేయటం లేదు, ప్రతిదాన్ని వాళ్ళ చేత వీళ్ళ చేత చేయించుకుంటున్నావు, మంచిదే, యాక్సెప్ట్ ఇట్ కంప్లీట్లీ. ఇది కూడా నీ స్వభావమే కదా నాయన, నువ్వేదన్నా చెయ్యి, నేనేం చేయలేకపోతున్నాను, ఒక్క నమస్కారం పెట్టుకుని వదిలేసేయి. ఎంత బాగా చెబుతున్నారో ఇక్కడ. అన్నీ ఒప్పుకోవాలని మనకి ఎక్కటోలే చెప్పింది ఇక్కడ నాకు మ్యాచ్ అవుతుంది. వాటిల్లో సత్యత్వం లేదు. ఈ విషయాల్లో చలికాలంలో చలిగా ఉంటుంది, ఎండాకాలంలో ఎండగా ఉంటాం. అసౌకర్యాలని అనిపిస్తుంది మనకి. చలి, ఎండ, ఆకలి, దాహం ఇట్లాంటివన్నీ శరీరానికి ఏం కావాలో తెలియజేయడానికి ప్రకృతి ఏర్పరిచే విద్యలు. చలి తెలియకపోతే మంచులో గడ్డగట్టుకొని శరీరం చచ్చిపోతుంది, నిప్పులో కాలి చచ్చిపోతుంది వేడి తెలియకపోతే. అందుకని శరీరాన్ని కాపాడటానికి వచ్చినటువంటి లక్షణాలు తప్ప వాటిల్లో దూరి అదే సత్యము, అదే నాకు ఆ సుఖం కావాలని మనసులోకి ఎక్కిన దాన్ని మళ్ళీ మళ్ళీ భావించటం కాదు అని చెబుతున్నారు. ఇల్లు కట్టుకోవటం, మంచాలు, పరుపులు, దుప్పట్లు ఇవన్నీ కొనుక్కోవటం, ఇవన్నీ చలి గురించి మనం చేసుకునేటటువంటి విషయాలే కానీ అవి లేనప్పుడు ఏడవటానికి కాదు. అందరికీ ఉండవు కదా అన్నీ.
నీ ఏడుపు నీ సంతోషం ఇక్కడ అసలు ముఖ్యం కాదు. దాన్ని పక్కన పెట్టేసి ఎప్పుడు ఒకే మనస్థితిలో ఉండటం ప్రాక్టీస్ చేసుకో. దానికి భగవంతుడిని పట్టుకో. నీ మనస్థితికి కూడా భగవంతుడి స్వరూపమైన అప్పగించేసేయమంటున్నారు. అలాగే మిగిలిన దేహ బాధలన్నీ కూడా మన అవసరాన్ని బట్టి మనకు తెలియజేసే పాఠాలు అంటున్నారు. ఇది ఎందుకు వచ్చిందంటే దాంట్లో ఏదో ఒక లోతు ఉంది. ఆ లోతు తెలుసుకొని ఊరుకోవడమే. పాఠాలు చదువుకోవటం మానేసి అయ్యో చదవాల్సి వచ్చిందే అని పిల్లవాడు ఏడుస్తాడు ఎక్కడైనా. అలాంటి పని మూర్ఖమైన పని మనం చేయకూడదు అని చెప్పి చెబుతున్నారు. నేర్చుకోవాల్సినవి కర్తవ్యాలు బాధ్యతలే కానీ సౌకర్యాలు అసౌకర్యాలు కాదు. ఒక గ్రంథం, ఒక శాస్త్ర అధ్యయనం చేస్తున్నాడు, ఒక శాస్త్రాన్ని చదువుకుంటున్నాడు నేర్చుకోవాలని. చదివేటప్పుడు శాస్త్రాన్ని చదువుతున్నాడు, కానీ చదివేది శాస్త్రం కాదు, అక్షరాలే కదా. అక్షరాలు చదవకుండా గ్రంథం చదవడానికి వీల్లేదు. అట్లాగే సుఖ దుఃఖాల అనుభవం లేకుండా దానికి అతీతమైన దివ్యమైన జీవితం అసలు అనుభవానికి రాదు. అందువల్ల ఇవన్నీ కూడా ఒప్పుకోవాలి. ఆచరించాల్సిందేమో కర్తవ్యం, విడిచిపెట్టాల్సిందేమో సుఖ దుఃఖాల అనుభవం. ఈ సాధనయే భక్తి యోగంలో జరుగును. ఇది మెంటల్ ఎక్సర్సైజ్ కాదు అని గుర్తుపెట్టుకోవాలి. మెంటల్ ఎక్సర్సైజ్ విపరీతంగా చేస్తాం. ఈసారి నాకు ఇలా జరిగితే నేను కష్టపడకూడదు, భగవద్గీతలో చెప్పారు, నాకు ఈ అసౌకర్యం వస్తే అసౌకర్యం అనుకోకూడదు. అవన్నీ పక్కన పెట్టేసి అసౌకర్యం జరిగినప్పుడు ఒప్పుకోవాలి. దాన్ని అప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. భగవద్గీత కోపం వచ్చినప్పుడు గుర్తు తెచ్చుకోవాలి కోపం మంచిది కాదని. అంతేగాని కోపం లేనప్పుడు ఎప్పుడు కోపం తెచ్చుకోకూడదండి. ఇతరుల యందు అసలు కోపగించకూడదండి అని లెక్చర్లు చెప్పడం. మనం కూడా 10 సార్లు మెంటల్ ఎక్సర్సైజ్ అవసరం లేదు అని చెబుతున్నారు. అద్భుతమైన ఈ సాధన భక్తి యోగంలో జరుగుతుంది. భగవంతుణ్ణి సర్వత్రా ఒప్పుకోవటమే ఇది ఇక్కడ భక్తి, అనన్య భక్తి అని చెప్పారు. 19వ శ్లోకం అయిపోయింది. వదిలేయాల్సినవి మనస్సుకు అంటుకోవటమే సంఘదోషం. ఇంకా వివరంగా చెబుతున్నారు ఇక్కడ ఏమేం వదిలేయాలో అని. ఇంకా మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఇక్కడ. మలము మూత్రము మీద పడితే అసహించుకుంటాం కదా. మరి ఎందువల్ల అసహ్యం అంటే వదిలేయాల్సిన దాన్ని పట్టుకున్నందువల్ల. వదిలేయాల్సింది దేన్ని వదలాలో అది అంటుకుంది కాబట్టి అసహ్యం అంతే తప్ప విడవవలసినదే అంటినందువల్ల అసహ్యం వచ్చింది. అలాగే సుఖ దుఃఖాలు విడవాల్సినవి, సౌకర్యాలు అసౌకర్యాలు అనేవి వదిలేయాల్సినవి, మనస్సుకు మలమూత్రాలు లాంటివి అవి అని చెబుతున్నారు. అవి అంటటం వల్లనే మానసిక బాధ కలుగుతుంది. ఒక బాధ కలిగిందంటే మలమూత్రాలు మీద పడ్డాయి అని అర్థం. మలమూత్రాలు అంటే ఏమిటి? సుఖ దుఃఖాలనే ద్వంద్వంలో పడ్డాను, సౌకర్యం అసౌకర్యం అనే ద్వంద్వంలో పడ్డాను, ఇష్టమో అయిష్టమో అనే ద్వంద్వంలో పడితే మానసిక బాధ తప్పదు అని చెబుతున్నారు. నాకు ఇట్లా జరగాలి, నాకు ఇట్లా జరగకూడదు, ఇది అవమానం, ఇది గౌరవం, ఈ అభిప్రాయాలన్నీ మనస్సుకు అంటే మలములే అని చెప్పి చెబుతున్నారు. వాటిని గురించి బాధపడి జీవితాన్ని కర్తవ్యాన్ని మెలికలు తిప్పుకునేవాడే సంసార జీవి. నువ్వు చేయాల్సిన పని ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేసుకుంటూ పోవడం ఏమో సాధకుడు చేస్తాడు. ప్రతిదానికి ఒక అడ్డుకట్ట వేసి మనస్సుతో మెంటల్ ఎక్సర్సైజ్ చేసేవాడు సంసార జీవి. వాడు ఆ భగవంతుడినే అనుభవిస్తాడు. భక్తుడైన వాడు అన్నీ భగవంతుడి స్వరూపమే. చలి ఎండ అన్నీ భగవంతుడిలో భాగాలే. భక్తుడు భగవంతుడినే అనుభవిస్తాడు కానీ చలిని ఎండని అనుభవించడు అని రాశారు ఇక్కడ క్లియర్గా. అలాగే ఒకడు నిందించినా ఒకడు పొగడినా కూడా మౌనమే వహిస్తాడు. వాడి దృష్టిలో అది నిసర్గదత్త మహారాజుని ఎవరో బాగా పొగడారట. స్వామి మీరెంత గొప్పవారు, ఇటువంటి వారి దర్శనం మాకు జరగడం మా మహాభాగ్యము అని అంటే ఆయన ఒక మాట అన్నారట. అవునా, నీకు ఇప్పుడు ఇట్లా అనిపిస్తోందా, రేపేమనిపిస్తుందో అన్నారట. ఐ యామ్ ఎట్ యువర్ మెర్సీ అన్నారట. అంటే అర్థం ఏంటి? ఇవాళ నీకు బాగా అనిపించింది, రేపు ఎవడో చెబుతాడు ఈయన సరైన స్వామి కాదురా, నీకు తెలియక అక్కడికి పోతున్నామని. నా స్టేటస్ పడిపోయింది కదా, కింద పడిపోయింది. నన్ను ఇవాళ చేసిన గౌరవం అంతా నేల మీద పడిపోయింది. నీ ఒపీనియన్ని బట్టే కదా నా ఎగ్జిస్టెన్స్ అని చెబుతున్నారు ఆయన. ఎంత చక్కగా చెప్పారో. సర్వత్రా దైవమే ఉన్నాడు అనేవాడికి హెచ్చుతగ్గులు, పడిపోవటాలు, లేవటాలు ఉండవు కదా అని చెప్పి చెబుతున్నారు ఇక్కడ. మౌనం వహిస్తాడు. నిందించినా మౌనమే, పొగడినా మౌనమే. మౌనం అంటే మూతి బిగించటం కాదు, మనోమౌనము, మానసికమైన మౌనం. అంటే వాడు మాట్లాడిన మాటని మన బుర్రలోకి తీసుకొని ఓహో
వీడిది ఇది ఇంతకుముందు నేను అన్నమాట మనస్సులో పెట్టుకొని ఇలా అన్నాడన్నమాట, వీడి అస్సలు ఉద్దేశం ఇదన్నమాట అని ఇలా మనం మనస్సుతో భావనలు చేసి ఊహలు చేసే ప్రాసెస్ ఉంది చూసారా, అది చాలా పొరపాటు. అది తీసిపడేసి మనస్సుని మౌనంలో పెట్టాలి. నువ్వు నోరు మూసుకో, ఇక్కడ అర్థాలు లేవు, భావాలు లేవు, దుఃఖాలు లేవు, ఉన్నదంతా భగవత్ స్వరూపమే. ఎదటివాడు భగవత్ స్వరూపం, వాడు మాట్లాడిన మాట ఓంకారం, వాడి నోట్లో నుంచి వచ్చే ప్రతి శబ్దము ఓంకారమే. ఇది కాదనటానికి డిస్ప్రూవ్ ఎవడు చేయలేడు. ఇది వాస్తవం, భగవంతుడు అనేది వాస్తవం. ఎవరినన్నా డిస్ప్రూవ్ చేయమని కావాలంటే వచ్చి అని ఛాలెంజ్ చేసుకొని మౌనంగా ఉండాలి. ఎవడేది మాట్లాడినా వాడి మాటల్లో అర్థంలో సమస్తంలో అంతర్యామినే చూడాలి. నిజమైన భక్తుడు ఈ ఊరు నాదండి, ఇల్లు నాదండి, గది నాదండి, కుర్చీ నాదండి అనే అభిప్రాయాలు పెట్టుకోవట్టు. అసలు మనస్సు అభిప్రాయాలు పెట్టుకోడన్నారు కానీ ఈ వస్తువులన్నీ నావి కాదండి అని బజార్లో పారేయమని చెప్పలేదు. మనం చేసే పొరపాటు అది. మనస్సులోకి ఎక్కించుకోవద్దురా అంటే బయట చేసేసి మనస్సులో అలాగే పెట్టుకుంటాం. అందువల్ల మన ఉద్ధారణ జరగదు. ఇంట్లో ఎన్ని వస్తువులున్నా పర్వాలేదు, నీ బుర్రలోకి ఎక్కకుండా ఇది నాది, ఇది నాది, ఇది లేకపోతే నేను ఉండలేను అనే అభిప్రాయం లేకుండా ఉంటే చాలు. నీది కానప్పుడు దాని గురించి నీకెందుకు అసలు? ఉంచాలా వద్దా అనే మాట నీది కాదు కదా, నీకు సంబంధమే లేనప్పుడు ఊరుకోవచ్చుగా. అలా చెప్తూ ఉన్నారు చక్కగా. ఎంత చక్కని గైడెన్స్ ఇస్తున్నారు. అభిప్రాయాలే లేని స్థిరమైన మనస్సు కలవాడై ఉంటాడట భక్తుడు. అప్పుడు పరిసరాలని బట్టి కర్తవ్యం ఒక్కటే గోచరిస్తుంది వాడికి. డైరెక్ట్గా ఏ పని చేయాలో తెలిసిపోతుంది, చేసేస్తాడు. ఎంత ఆశ్చర్యం అంటే మనస్సులో ఆటుపోటు లేకుండా స్థిమితంగా ఉన్నప్పుడు భగవత్స్వరూపం అనేటటువంటి మనస్సు చక్కగా డైరెక్ట్ చేసి చక్కగా చేయవలసిన పని మన చేత చేయిస్తుంది. ఇట్లాంటి ప్రవర్తన గలవాడే భక్తుడు. అంతా భగవత్స్వరూపమే అని తెలుసుకున్నవాడు ప్రతివాడి మాటల్లోనూ, ప్రతివాడి రూపంలోనూ, ప్రతి సిచ్యువేషన్లోనూ దైవమే అని తెలుసుకున్న ప్రవర్తన గలవాడే భక్తుడు. వాడు అంతర్యామికి ప్రియుడు వాడు. ఇట్లాంటి నడవడిక ధర్మామృతం అంటున్నారు. ధర్మామృతం అంటే అమృతం అంటే తరగనిది, తరగని కర్తవ్యము ఎప్పుడూ ఉంటుంది వాడి కర్తవ్యం. వాడు ఎలా చేస్తాడో ముందు ముందు చెబుతారు. శ్రద్ధతో ఈ రకంగా చెప్పింది చేసిన వాడు, ఈ భక్తి యోగంలో ఎలా చెప్పారో అలా చేసినవాడు తప్పకుండా తరిస్తాడు. తరించటం అంటే అంతర్యామియందు జీవిస్తాడు అని చెప్పి ఇక్కడ కన్ఫామ్గా చెప్పారు. 20వ శ్లోకం అయిపోయింది. అలాగే భక్తి యోగము అయిపోయింది. మన రికార్డింగ్ నెంబరు 90 కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకి 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగము. అది మళ్ళీ చదువుకుందాం మనం.